వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పూడూరు మండలం కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మందికి పైగా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. రాబోయే రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాదాపు 40% సర్పంచ్లను గెలుచుకున్నాం. మరి ఇక్కడ కూడా దాదాపు 73 సర్పంచ్లను గెలుచుకున్నాం పరిగి నియోజకవర్గంలో. మరి ఈ గ్రామంలో స్వల్ప బూత్ల మెజార్టీతోటి మరి అది ఓడిపోవడం జరిగింది. అయినా కూడా వారు పార్టీకి పనిచేయాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారు ఎంబడి ఎంతోమంది యువకులు కానీ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు కానీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి ఈ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కేసీఆర్ ఆనవాళ్ళను తీసేయాలి, కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టులను కూల్చాలి అనే ఉద్దేశంతో ఇలా పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేయకుండా 2 సంవత్సరాల టైం ఇచ్చాడు కేసీఆర్ గారు. ఆయన ఇప్పటికైనా మళ్ళీ అసెంబ్లీలో దాన్ని ఏదో చర్చ పెట్టి కాలయాపన చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు గ్రహించి 2 సంవత్సరాలు అయితే ఇప్పటికైనా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొన్నటువంటి ఫలితాలు మీరు చూసిండ్రు. రాబోయే ఏ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుంది కాబట్టి మీరు ఎన్నికలు పెట్టడానికి దాన్ని కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజలకి